విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు కమిటీ నియమించింది ప్రభుత్వం. 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేయనుంది. ప్రమాదం ఎందుకు జరిగింది, నిర్లక్ష్యమా లేదా మరే కారణమైనా ఉందా అనే కోణంలో 3 సభ్యుల కమిటీ విచారణ చేపట్టనుంది. అటు స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రిత్వ శాఖ విచారణ చేపడుతుందని వెల్లడించారు. కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు వెళ్లనున్నారు. వైజాగ్ లో పర్యటించి మృతుల కుటుంబాలను నేరుగా పరామర్శించనున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనను తీరని విషాదంగా పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు కమిటీని నియమించింది ప్రభుత్వం. 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి అసలు రీజన్స్ ఏంటి అనే తెలుసుకునే పనిలో అయితే నిమగ్నమైంది. మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యారు. వారిలో 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్, అలాగే విశాఖ ఎంపీ హోంమంత్రి సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో బాధితులను పరామర్శించేందుకు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ సైతం కూడా మరికొద్ది సేపట్లో స్థానికంగా ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి 7 Hills హాస్పిటల్ కు రానున్నారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించి ఆ తర్వాత ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి అయితే చేరుకోనున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు, ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏదైతే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదని చెప్తున్నారు. కాలం చెల్లిన యంత్రాలతో వినియోగం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ఈ ద్రవాన్ని తీసుకువెళ్లే బకెట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రోపులు సైతం కూడా నాణ్యత లేనివి వాడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద సమగ్రంగా విచారణ చేసేందుకు 3 నిపుణులతో కూడిన కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సైతం కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు అధ్యయనం అయితే చేయనున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనే దాని మీద అయితే లోతైన విచారణ చేసి ఆ నివేదికను సైతం కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా ఈ మెయింటెనెన్స్ కు సంబంధించి ఎప్పటి నుంచో మేము చెయ్యాలి, సరైన నిపుణులు ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్తున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ లో రిక్రూట్మెంట్ లేకపోవడం, అంతేకాకుండా ఇటు ఉన్న ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను సైతం కూడా తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో పరిభారం సైతం కూడా కార్మికుల మీద ఎక్కువగా పడింది. అంతేకాకుండా ఒక యూనిట్ విభాగంలో పనిచేసే నిపుణులకి మరొక యూనిట్ లో వేస్తూ ఉన్నారు. వారికి ఈ పని మీద అవగాహన లేకపోవడం కారణంగానే కొన్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. అయితే ప్రస్తుతం ఈ రోజు కేజీహెచ్ లో ఇప్పుడు ఏదైతే మృతి చెందిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి వారి బంధువులకు మృతదేహాలను అయితే అప్పచెప్పనున్నారు. మరికొద్ది సేపట్లో అయితే ఇటు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా అక్కడికి ఏదైతే హాస్పిటల్ వద్దకు చేరుకుని వారి బాధితులంతా కూడా పరామర్శించి వారికి బాధితులకు అండగా ఉంటామని భరోసా అయితే కల్పించనున్నారు. అనంతరం ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలోని సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ కార్మిక నేతలతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం అంటే 2013లో దాదాపుగా ఇలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. ఆ సమయంలో దాదాపుగా
19 మంది మృతి చెందారు. ఆ తర్వాత అత్యంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదేనంటూ కూడా కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. ఇంత ప్రమాదం జరగడానికి ప్రధాన కారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మేల్కోవాలి. స్టీల్ ప్లాంట్ మనుగడ సాధించాలంటే ఇటు ఏదైతే ఉద్యోగులను రిక్రూట్ చేయడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను సైతం కూడా దాదాపుగా 30,000 మంది ఉండవలసిన కాంట్రాక్ట్ కార్మికులు సైతం కూడా ఇప్పుడు జస్ట్ 7,000 మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ పెంచినట్లయితే గనక ఇటు ఉత్పత్తిని సైతం కూడా పెంచి స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.